చందమామ కథ. ఎవరు పాపి? ఒక ఊళ్ళో ధనగుప్తుడనేవాడు అనేక పాపాలకు ఒడిగట్టి ధనం సంపాదించి కోటీశ్వరుడైనాడు. ఆయనను గురిగా పెట్టుకొని ఆయన సహాయంతో అనేక మంది ఇతర వర్తకులు లక్షాధిపతులయ్యారు. ధనగుప్తుడికి ముసలితనం పైన పడింది. చావు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయనకు పాపభీతి పట్టుకున్నది. బతికున్నన్నాళ్ళు పాపాలే చేశాడు. ఇకనైనా కొంత పుణ్యం మూటగట్టుకోకపోతే చచ్చినాక ఏ నరకకూపాలలో యాతన పడవలసి వస్తుందోనని ఆయన భయపడ్డాడు. పుణ్యం సంపాదించడానికి గాను తీర్థయాత్రలు చేసి వద్దామనుకున్నాడు. ధనగుప్తుడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాడనేసరికి మరి 3 వర్తక శ్రేష్ఠులు తాము కూడా ప్రయాణమయ్యారు. వారు కూడా పుణ్యం చేసుకుని ఎరగరు. ధనగుప్తుడు ఏదో పరమార్థం లేనిదే ఏ పని చేయడని వారికి తెలుసు. పుణ్యం మాట అటుంచి ఈ తీర్థయాత్రల వల్ల ఇంకేమైనా లాభాలుండవచ్చు. ఆ లాభాలు తాము మాత్రం ఎందుకు పొందకూడదు? అదీగాక ఒకరికి 4 అయితే ఖర్చు కలిసి వస్తుంది. దారిలో ఎవరికైనా కాస్త జబ్బు చేసినా మిగిలిన వాళ్ళు ఆదుకుంటారు. ఇవన్నీ ఆలోచించి ధనగుప్తుడు వారిని వెంటబెట్టుకుపోవటానికి ఒప్పుకున్నాడు. కాశీ వెళ్ళటమా, రామేశ్వరం వెళ్ళటమా అని వారిలో వారికి చర్చ జరిగింది. కాశీకి పోవటము, కాటికి పోవటము ఒకటేనని సామెత. రామేశ్వరం అయితే దగ్గర, దారి సులువు. అదీగాక ఆ గ్రామంలోనే రాముడని ఒక అంటరానివాడున్నాడు. వాడు ఇంట్లో అలిగి 3 సార్లు రామేశ్వరం పారిపోయి తిరిగి వచ్చాడు. వాడికి రామేశ్వర ప్రయాణం కొట్టిన పిండి. వాణ్ణి వెంటబెట్టుకొని 4 వర్తకులు రామేశ్వరం పోవటానికి నిశ్చయించారు. మంచి రోజు చూసుకొని రాముడు ముందు దారి తీయగా రామనామస్మరణ చేస్తూ 4 వర్తకులు రామేశ్వరం బయలుదేరారు. ప్రయాణం అన్ని విధాలా అనుకూలంగానే సాగింది. ఇంకా 1-2 రోజుల ప్రయాణం మిగిలి ఉందనగా కారు మేఘాలు ముంచుకు వచ్చాయి. ప్రళయమైన గాలి వీచసాగింది. ఆ సమయాన యాత్రికులు ఒక అడవి గుండా నడుస్తున్నారు. గాలికి ఎంతెంత మానులు భయంకరంగా ఊగుతూ విరిగి మీద పడేటట్టు కనపడ్డాయి. పైన మేఘాలు ఏనుగుల మందలాగా తిరుగుతూ భీకరంగా గర్జిస్తున్నాయి. కళ్ళు చెదిరే మెరుపులకు యాత్రికుల కళ్ళు గుడ్డి అయిపోతున్నాయి. వాళ్ళు పిక్కబలం కొద్దీ పరిగెత్తి ఎట్లాగైతేనేం ఒక పాడుబడిన చిన్న దేవాలయంలో తలదాచుకున్నారు. వెంటనే పిడుగుల వర్షం ప్రారంభమైంది. వారున్న చోటికి అతి సమీపంలోనే ఒకటి తర్వాత ఒకటిగా పిడుగులు బాంబుల్లాగా భయంకరమైన శబ్దంతో పడసాగాయి. ఒక పిడుగు అంత దూరాన ఉన్న పెద్ద చెట్టు మీద పడింది. చెట్టు సగం సురసురా కాలిపోయింది. మిగిలినది విరిగి పడిపోయింది. మరికొద్ది క్షణాలకు ఇంకొక పిడుగు దేవాలయానికి 50 అంగల దూరాన పడింది. యాత్రికులకు ప్రాణాలలో ప్రాణాలు లేవు. ఇదేం పిడుగుల వర్షం! నా జన్మలో ఎన్నడూ ఇలాంటి తిరగను. మనలో ఎవడో పాపాత్ముడున్నాడు. ఆ పాపాత్ముడి మూలంగా మన అందరము నాశనమవుతాం, తప్పదు అన్నాడు ధనగుప్తుడు. ఈ రాముడే పాపాత్ముడు. ఈ అంటరాని వాణ్ణి మనం తీసుకురావటమే తప్పు. తెచ్చామే అనుకో, వీడు కూడా మనతో సమంగా ఈ పవిత్రమైన దేవాలయంలో తగుదునమ్మా అని వచ్చి కూర్చున్నాడు. దేవుడు చూడడు, ఆగ్రహించడు అన్నాడు మరొక యాత్రికుడు. 4 కలిసి రాముణ్ణి అవతలికి వెళ్ళమన్నారు. బాబు, పెద్ద వాన అయింది, తడిసిపోతాను, కరుణించండి, పుణ్యం కట్టుకోండి. నేను పాపినే, కానీ మీ వంటి పుణ్యాత్ముల పక్కనుంటే నన్ను దేవుడేమీ చెయ్యడు. నా ఒక్కడి మూలంగా మీ 4 నష్టపడతారా? దేవుడంత అన్యాయం చెయ్యడు అని రాముడు బతిమాలాడు. వాడు చలికి వణుకుతూ దన్నాలు పెట్టి బతిమాలుతున్న కొద్దీ యాత్రికుల గీర్వాణం మరింత ఎక్కువైంది. ఆఖరుకు వాళ్ళు 4 చేరి రాముణ్ణి వానలోకి నెట్టేశారు. వాడు పరిగెత్తిపోయి దూరాన ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళి నిలబడ్డాడు. మరుక్షణమే ఆకాశం పగిలినట్టు చప్పుడై పెద్ద వెలుతురైంది. రాముడు కళ్ళు గట్టిగా మూసి తెరిచేసరికి ఎదురుగా దేవాలయం లేదు, రాళ్లగుట్ట మాత్రమే ఉంది. ధనగుప్తుడితో పాటు 3 యాత్రికులు పిడుగువాతపడి చనిపోయారు. కథ సమాప్తం.